టేప్ అవసరం లేకుండా ఫ్రంట్ పార్ట్ని ఆది బ్లౌజ్ తోటి ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో అయితే చూద్దామండి. మనకైతే బిగినర్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని మన వైపుకి నెక్ ఉండే విధంగా పెట్టుకొనేసి ఈ విధంగా మొత్తం చుట్టూతల మనము ఈ విధంగా అయితే గీసేసుకోవాలన్నమాట. మార్క్ అనేది గీసుకునేసి ఇక్కడ వచ్చేసి మనకు నెక్ దగ్గర ఒక లైన్ అనేది పొడవుగా గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాత మనము ఏదైతే ఖర్చు ఇచ్చుంటామో కదా షోల్డర్ దగ్గర, ఆ షోల్డర్ ఖర్చు అనేది గీసుకునేసి అక్కడి నుంచి హుక్స్ పట్టి వచ్చేసి అక్కడి నుంచి అయితే కిందకైతే ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకొని మార్క్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను పైకి చేశాను కదా, ఆ మార్క్ అనేది లేదనమాట, కిందకైతే చేసుకోవాలి. కిందకి మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టిని తీసుకునేసి మనం మూడో హుక్స్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలన్నమాట. అలాగే 1/2 ఇంచు కిందకి 2 మార్కులు అయితే ఇచ్చుకోవాలన్నమాట. 1/2 ఇంచు 1/2 ఇంచు 2 మార్కులు అయితే వేసేసుకొని ఇక్కడైతే షోల్డర్ పట్టే దగ్గర పట్టుకునేసి మనము మెయిన్ డాట్ దగ్గర నుంచి కిందకి మార్క్ చేసుకొని అలాగే ఒక 1 ఇంచు మార్క్ ఉండే విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర నుంచి మనము పట్టుకొనేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ అనేది చేసేసుకొని షేప్ డాట్ దగ్గర నుంచి మార్క్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలవాటు అయిపోతే కొత్త వారికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా ఈ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట కట్ చేసుకోవడము. మనము చుట్టట్లా కట్ ఏమైతే మార్క్ చేసుకున్నా ఆ మార్క్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. మనమైతే వీడియో నచ్చితే ఒక లైక్ అనేది